హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై రిచ్ రెసిపీస్. ఇప్పుడు మనం చేయబోయేది గోబీ మంచూరియా. ముందుగా గోబీ తీసుకుని క్లీన్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా కట్ చేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు పురుగులది ఏమన్నా ఉంటే క్లీన్ చేసేసుకోవడానికి ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకుని ఇలా కాడలు ఎక్కువ ఉంచకుండా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా మరుగుతున్న వాటర్లో సాల్ట్, మనం కట్ చేసుకుని ఉన్న గోబీ వేసేసుకుని ఇది 65% వరకు ఉడకనిద్దాం. జస్ట్ 1 బాయిల్ వస్తే సరిపోతుంది, మనకి ఉడికిపోతుంది. ఇలా మూత పెట్టేసుకుని ఉడకనిద్దాం. చూసారు కదా, ఇలా ఒక్కసారి తిప్పేసుకుని స్ట్రెయిన్ చేసేసుకోవడమే. గోబీ మొత్తం తీసేసుకుని చల్లారనిద్దాం. ఇలా వాటర్ మొత్తం పోయేదాకా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని 3 స్పూన్స్ మైదా, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ వరకు తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం. ఇవన్నీ వాటర్ వేసుకుని జారుగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. మీ గోబీకి సరిపడా కార్న్ఫ్లోర్, మైదా కలుపుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకోకర్లేదు. ఇలా మనం ఉడకపెట్టిన గోబీ మొత్తం వేసేసుకోవాలి. మనం వీటిని స్మూత్గా పట్టేలాగా, కార్న్ఫ్లోర్, మైదా పట్టేలాగా కలుపుకోవాలి. ఎక్కువ కలిపేయద్దండి, అవి విరిగిపోతాయి. ఇలా కలుపుకుని బైండింగ్ కోసం మరి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి 1 స్పూన్ వరకు పడుతుంది. అవసరమైతే కొంచెం వాటరీగా అనిపిస్తే ఇంకొక స్పూను కార్న్ఫ్లోర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా బైండింగ్ అయిపోతే సరిపోతుంది. దీనివల్ల, ఈ కోట్ వల్ల మీకు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుని కాగనివ్వాలి. ఇలా కాగిన ఆయిల్లో మనం ఒక్కొక్కటిగా మన గోబీని వేసేసుకోవాలి. మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇలా జస్ట్ గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. తీసేసుకోవాలి.
ఇలా ఉన్న గోబీ మొత్తం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. చల్లారాక వీటిని మళ్ళీ ఒకసారి ఫ్లాష్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా చల్లారి పెట్టుకుందాం. ఈలోపు మనం ఇవి చల్లారే లోపు వెల్లుల్లి రెమ్మల్ని మొత్తం కట్ చేసేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. హాఫ్ ఇంచ్ వరకు అల్లం ముక్కలు కూడా కట్ చేసేసుకుని పెట్టేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ పడుతుందండి, అల్లం తక్కువ పడుతుంది. ఇలా పచ్చిమిర్చి ఒక 3 తీసుకుని సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. ఇంకొక 3 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఉల్లికాడలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాం. గోబీ చల్లారిన తర్వాత ఫ్లాష్ ఫ్రై కోసం మరొకసారి ఆయిల్ని కాగనిద్దాం. ఇలా కాగిన ఆయిల్లో ముందుగా చల్లారిన గోబీ మొత్తం వేసేసుకుని ఫ్లాష్ ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల మనకి చాలా క్రిస్పీగా మన గోబీ మొత్తం తయారైపోతుంది. ఈ ఫ్లాష్ ఫ్రై వల్ల మన గోబీ చాలా క్రిస్పీగా వస్తుంది. వేడివేడి ఆయిల్లో వేసేసి వేపేసుకోవాలండి. సెకండ్ టైం ఇది. ఇలా వేగిన గోబీ మొత్తం బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి క్రిస్పీగా వేగాయో లేదో చూడాలంటే ఒకసారి ఇలా చూడండి. ప్లేట్లో వేస్తే క్రిస్పీ సౌండ్ మనకు తెలిసిపోతుంది, లోపలేమో ఇలా మెత్తగా ఉంటుంది. మనం ఒక కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకుందాం. నెక్స్ట్ అల్లం కూడా వేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. ఇప్పుడు సన్నగా పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసేసుకోవాలి.
ఇవన్నీ బాగా సార్ట్ అవుట్ చేసుకుని ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. లాస్ట్గా స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ కారం, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈలోపు మనం ఒక చిన్న బౌల్ తీసుకుని ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని వాటర్ వేస్తూ ఇలా జారుగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ చిల్లీ సాస్, వేసి హై ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ కలుపుకోవాలి. 3 స్పూన్స్ టమాటో సాస్ కూడా వేసుకుని బాగా కలపాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి తిప్పేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వల్ల మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక మనం ఫ్లాష్ ఫ్రై చేసుకున్న గోబీ మొత్తం వేసేసుకొని సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మొత్తం మన సాస్ అంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన గోబీ మంచూరియా రెడీ. చూసారు కదా, పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే గోబీ మంచూరియా ఇలా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.